అందరికీ మురుగనన్నతో పాటు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే. సో దయచేసి మా ఆతిథ్యాన్ని దయచేసి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానికి నేషనల్ వాళ్ళు, అదే సౌత్ జోన్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరు రండి. రెడీ. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన సేవారత్న డాక్టర్ ఆర్ మురుగనన్ త్రిబుల్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్ మురుగనన్న గారు మన ఇంటర్నల్ మీటింగ్కి హాజరయ్యారు. అన్న వచ్చి మన సంస్థలో స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నారు. సో అన్నగారు మన స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నారు. మేము చేసేటువంటి సర్వీసెస్ అన్నకు నచ్చాయి. అన్న మనల్ని పిలిపించడం, అదేవిధంగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి చాలా విధాలుగా అన్న నన్ను ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. అన్న మీరు ఏ పనైనా చేయండి, మీ వెనక మేము ఖచ్చితంగా ఉంటాం, 10 మందికి ఆకలి తీర్చండి, దాని వెనక మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి అన్నగారు కూడా నాకు ప్రోత్సహిస్తూ వచ్చేవారు. అదేవిధంగా నేను ముఖ్యంగా ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇంతసేపు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమాలు ఏంటి అనేది చెప్తాము. ఇప్పుడు గంగావతి కుమారుడు ఆదినారాయణ గంగావతి కుమారుడు 3 ఏళ్ల బాలుడు. 2 కాళ్ళు బాగా ఇలా వంకరున్నాయి. మీకు అది వీడియో మొత్తం ఇస్తాను, ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, వీడియో ఫొటోస్ 2 ఉన్నాయి. సో అది మీడియా సోదరులకు ఖచ్చితంగా నేను ఇస్తాను. ఆ అబ్బాయికి మా సంస్థ తరపున బర్డ్స్ హాస్పిటల్లో పూర్తి స్వంత మా ఖర్చులతో మేము అబ్బాయికి సర్జరీ చేపించి అబ్బాయికి కాళ్ళు బాగా వచ్చేటట్టు చేయాలని చెప్పి డిసైడ్ అయినాం. రేపు సోమవారం మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆ విషయంగా మేము సోమవారం అనేది తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కృత్రిమ కాలు, ఎవరైతే ఆపదలో యాక్సిడెంటల్లో కాలు పోగొట్టుకుంటారో, చెయ్యి పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే మేము దాదాపు 2కి కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రే సైకిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మా సంస్థ తరపున అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇట్లే మన హ్యూమన్ రైట్స్ తరపున వాళ్ళకి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఈరోజు హ్యూమన్ రైట్స్ తరపున మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్లో ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మనకి చాలా సంతోషంగా ఉంది. కానీ మనకి పోస్టింగ్ ఇచ్చినాక మనం ఏ టోళ్ళు కానీ ఏడ కానీ మనం దీన్ని ఎత్తుకొని పోయి ఎవరిని బెదిరించింది కానీ మనం చూపించేసి సేవలు చేయడం అనేది ఏమీ లేదు. మనకి ఇచ్చినారు, మనం మనస్తృప్తిగా మనం ఏదైనా కానీ మనస్తృప్తిగా మనం చేస్తూ ఉన్నాము. అట్లే మన మాదేశన్న గారు దాదాపు ఈ 2 ఏళ్ళుగా మనం పలమనేరులో ఈ బెంగళూరు టు తిరుపతి హైవే, ఇది బెంగళూరు టు తిరుపతి హైవే కాబట్టి చాలామంది ఈ 3 ఏళ్ళుగా 3-4 ఏళ్ళుగా మేము కూడా చూస్తానన్నప్పుడు భిక్షగాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటారు పలమనేరులో. అంటే వాళ్ళు ఏ ఊరు ఏడ ఉండారు ఏమి ఎవరికి తెలీదు. వచ్చేస్తారు, వీళ్ళు హైవేలు దించేసి వెళ్ళిపోతారు, ఊరు లోపలికి వచ్చేస్తారు. అంటే రోజుకి ఒక మనిషి కొత్తగా ఉండేవాళ్ళు. అలాంటిది మనం మాదేశన్న గారు దీన్ని అన్నీ చూసి వీళ్ళకి ఏదో మనం చేయాలనేసి ముందడుగు వేసుకొని ఒక టీం, మన హ్యూమన్ రైట్స్ తరపున ఒక టీం రెడీ చేసుకొని వాళ్ళ తరపున వాళ్ళు ఈ భిక్షగాళ్ళకి
కటింగ్ చేపించడము, బట్టలు బాగాలేదంటే వాళ్ళకి నీళ్లు పోసి మళ్ళీ కొత్త బట్టలు వేయడము, వాళ్ళు కొంతమందికి వాళ్ళు ఏ ఊరు ఏడని అడిగి కూడా ఎత్తుకొని వాళ్ళకి చేరడం కూడా జరిగింది. ఇప్పుడు దాదాపు చాలామందికి తెలుసు, ఈ 2 ఏళ్ళుగా భిక్షగాళ్ళు అయితే దాదాపు ఎక్కువ అయితే ఏడ కనబడలేదు. ఎక్కువ వయసు అయిన వాళ్ళు ఇలాంటిది ఉంటుంది. మొన్నైతే చూసినారంటే యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆయమ్మ అనారోగ్యం కార్యం వల్ల బస్సు వచ్చేది తెలియకుండా కూడా ఆయమ్మ దూరేసింది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన కంటి ముందర అది జరుగుతూ ఉంటే ఇది చూసుకోలేము. ఏమంటే మనిషి పుట్టడం వచ్చి చాలా పుణ్యం చేసిండల్లా. ఆ మనిషి పుట్టడం ఎంత కష్టమో పెరిగేది కూడా అంత కష్టమే. మనిషి పుట్టేది ఎంత కష్టపడతారో పెరిగేది ఇంకో దానికన్నా ఎక్కువ కష్టం. ఆ కష్టమే ఆ మనిషికి పెద్ద గెలుపు అనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు మంచిదికి చేసుకొని మంచి పేరు తీసుకొని కూడా వస్తారు. కానీ మనిషి సావడం అనేది 2 సెకండ్లు. ఆఫ్టర్ ఆల్ 2 సెకండ్లు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనిషి ప్రాణం ఉండదు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తానన్నప్పుడు మనకి దేవుడు మనిషి రూపం ఇచ్చినాడు. ఈ మనిషి రూపం ఇచ్చినప్పుడు మన వల్ల అయిన సాయం మన దగ్గర లేదంటేనో ఎవరినో మనము సాయం చేయాలని ముందుకు పోతే ఎవరు ముందుకు వస్తారు. అలాంటి తరపున సాయం మనం ఇప్పుడు రోజైతే చేసుకొని ఆయన మాదేశన్ అయితే ఏడగాని ఆయన చాలామంది అయితే చెప్తా ఉంటారు ఆయన గురించి. కానీ ఆయన మనకి ఇంతవరకు మనకైతే ఏమి ఇది లేదు. అలాంటినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాదేశానికి చెప్పినాను, మీరు ఇంత కష్టపడతా ఉన్నారన్నా, మీ వెనకాల నేను ఒక సపోర్ట్గా ఉంటాను. ఏమంటే ఈరోజు మాదేశన్న ఉన్నాడు, మాదేశన్న తరపున హ్యూమన్ రైట్స్ టీంలు ఉండాలి. ఈరోజు ఈ టీంలన్నీ మనం పెట్టుకొనేసి ఈరోజు ఆయన ఉన్నాడు, ఆయన ముందడుగు వేసుకొని వెళ్ళిపోతాడు. రేపు మళ్ళా అదే భిక్షగాళ్ళకి కానీ, అదే అనారోగ్యం ఇది లేని వాళ్ళకి కానీ, కాళ్ళు లేని వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి ఇది జీవితాంతం ఉండిపోవాలి. ఆయన పడే కష్టానికి జీవితం ఆయన లేదంటే కూడా దీనికి సొల్యూషన్ ఒకటి ఉండాలి. అంటే దానికనేసి మీ ముందడుగు మేము కూడా ఉంటాము. ఏదో మా వల్ల అయిన సాయం మేము చేసి ఈరోజు ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఒక చెయ్యి కాలు లేని వాళ్ళు ఇలాంటి దానికి ఉండేటప్పుడు మేము కూడా ఒక ఇది చేసి మన హ్యూమన్ రైట్స్ తరపున మనం పొలంనేరులోనే ఏడన్నా ఒక జాగా ఒకటి చూసి కొనేసి ఆ జాగాలో మనము మన తరపున వాళ్ళకి పెట్టి, వాళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, చెయ్యికాలు లేని వాళ్ళు, అసలు లేచేదానికి అవకాశం లేని వాళ్ళు కూడా మొన్నైతే నాకు చెప్పినారు. ఆ అమ్మ మొత్తమే ఈ కుక్కనే పండబెడతాము అలాంటి ఒక దీంట్లో పండబెట్టేసి ఉన్నారు ఆ అమ్మకి. ఆ అమ్మ అసలు ఇప్పుడు 92 ఏళ్ళు 93 ఏళ్ళు అంటే ఆమెకు వయసు అయిపోయినప్పుడు వాళ్ళు పేరెంట్స్ ఉండేటప్పుడు బిడ్డలు ఉండేటప్పుడు బిడ్డలు పట్టించుకోలేదన్నమాట. నడలేదు, లేని పరిస్థితులు అయితే బయట పెట్టేసినారు. ఆ అమ్మ మొత్తం ఆడే, తినడం ఆడే, పోయడం ఆడే, అన్నీ ఆడే. అలాంటి జాగాకి మనం మాదేశన్న వాళ్ళ టీం పోయేసి ఆడ చెయ్యి పెడితే చెయ్యి అట్లా లోపలికి పోతుందంట. అలాంటి జాగాలు ఆయమ్మనే పండబెట్టేసి ఆయమ్మకి ఎవరు రెస్పాన్స్ లేదు. కానీ ఇలాంటి వాళ్ళని అంతా మనం ఎత్తుకోవచ్చి వాళ్ళు ఉండేది 10 రోజులు ఉంటారో, 1 నెల ఉంటారో, 2 నెలలు ఉంటారో, వాళ్ళు ఉండే వరకు మనం వాళ్ళు మంచిగా చూసుకొనేసి ఉన్నామనుకోండి, నిజంగా వాళ్ళు ఇన్ని ఏళ్ళు ఆయమ్మ 98 ఏళ్ళు అన్నారు. ఆ 2 ఏళ్ళు ఆయమంటే ఆ 100 ఏళ్ళ ఈ 2 సంవత్సరాలు ఆయమ్మ బతికే దాంట్లో సంతోషం ఇస్తుంది. ఆయమ్మ 98 సంవత్సరాలు కష్టపడింది. ఈ 2 ఏళ్ళు మన తరపున వస్తే ఈ 2 ఏళ్ళు ఆయమ్మ మంచిగా చూసుకున్నాం అనుకోండి, ఆయమ్మ ఆత్మ నిజంగానే శాంతిస్తుంది. అలాంటి దాన్ని మేము ముందుకు ఎత్తుకొని పోవాలనేసి మేము హ్యూమన్ రైట్స్ తరపున అంతా కూర్చొని పెట్టి మాట్లాడినాము. మనం చేసేది మంచి కార్యము, కానీ దీన్ని గుర్తింపుగా వచ్చే ఫ్యూచర్లా ఉండిపోవాలంటే ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఫ్యూచర్లో ఉండిపోవాలి. మన లేదంటే మన తరపున ఇంకో ఎవరైనా కానీ ఉంటారు. మనకి పొలం నేల చాలామంది వస్తారు. కానీ ఈ భిక్షగాలికి 3 పూట్ల అన్నం వాళ్ళు పోయి అడుగుతారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అసలు కొంతమంది పిస్టేజ్ ప్రాబ్లం వల్ల తల్లిదండ్రులని కూడా ఎత్తి బయట వేసేస్తారు, నడలేరు. వీళ్ళకి అన్నీ మనమే చూడాలని. కానీ ఇలాంటి వాళ్ళకి మా హ్యూమన్ రైట్స్ తరపున ఏదో ఒక ఇదిలాగా రెడీ చేసి వాళ్ళకి అన్నీ మనమే మంచిది చెడ్డది వాళ్ళకి చూసుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటి దీన్నే మనం మాదేశన్న గారు ఎత్తుకుని పోతా ఉన్నాడు.
మనం దీన్ని చేయడం అంటే అలాంటిదాన్ని, అంటే చెయ్యి లేసేదానికి కాదు, నడిచేదానికి కాదు, తినడం కాదు, ఎవరైనా తినిపిస్తానే అలాంటి వాళ్ళనే ఆయన ఎత్తుకొని భిక్షగాళ్ళు కటింగ్ చేసేదానికి కాదు, సరిగ్గా బట్టలు వేయలేరు, ఇలాంటి వాళ్ళని మన మాదేశ్ అన్న గారు ఎత్తుకొని పోతా ఉండేనప్పుడు మనకి దాన్ని చూసి జాలేస్తుంది. ఆయన చేసినప్పుడు దానికి ఒక గుర్తింపు కావాలి. ఈరోజు రోడ్లు పోతా ఉన్నారు, ఓకే ఈరోజు ఆయన వాళ్ళకి స్నానం చేసినాడు, కటింగ్ చేసినాడు, కొత్త డ్రెస్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఈరోజు వేసినాడు, 2 రోజులు బాగుంటుంది, 3వ రోజు బట్టలు బాగుండదు. ఏమంటే ఆయన పనుకొని దొల్లాడతాడు, ఆయనకి ఏం చేయాలో తెలీదు. ఇలాంటి దానికి ఒక జాగా, వాళ్ళకినేసి ఒక తల దాచుకునేదానికి ఒక జాగా ఉన్నిందనుకొని దానికి ఒక టీం రెడీ చేస్తే వాళ్ళు మనం ఈరోజు ఎట్లా రెడీ చేస్తాం అట్లే ఉంటారు వాళ్ళు. అంటే 5-6 వేలతో వాళ్ళు బాగా ఉంటారు, వాళ్ళకి 3 పూట్ల భోజనాలు పెడతాము, అన్నీ మర్చిపోతారు. ఎవరు భిక్షగాలుగా పుట్టరు, ఎవరు భిక్షగాలుగా రారు. వాళ్ళు మా ఇంటి సమస్యలు చూసి ఏదో అనాగర కారణాలన్నీ చూసుకొని వాళ్ళకి మైండ్ అనేది అప్సైడ్ అయిపోయి బయట వచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి ఆ ఇది అనేది లోటు లేకుండా మనం కానీ పెట్టినామనుకోండి, నిజంగా ఈ భిక్షగాలు అనేది బయట కనబడదు. అలాంటి వాళ్ళని మనం ఉండేది 2 నెలలు 2 నెలలు 3 నెలలు ఉంటారు. అలాంటి వాళ్ళు మనం చూసుకొని ఒక్కొక్క స్టెప్గా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ కన్నా కానీ, వాళ్ళకి భోజనాలన్నా కానీ, ఒక బట్టలన్నా కానీ వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. అలాంటి దాన్ని మేము ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. ఇలాంటి దానికి మా హ్యూమన్ రైట్స్ తరఫున ఒక పెద్ద టీమ్గా రెడీ చేసుకొని, గవర్నమెంట్ తరఫున దాన్ని రిజిస్టర్ కూడా చేసుకొని, ఒక ట్రస్ట్ రాగా రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఎత్తుకొని దీన్ని ముందుకు పాటించుకొని మనం పోతాము అనేసి మేమందరూ కలిసి మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేసి కూడా జనాల మధ్యలో చెప్పింది నిజం, వాళ్ళు ఆ రోజు మాట్లాడినారు, ఇది నిజం అనేసి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అట్లే మనం ఈరోజు హ్యూమన్ రైట్స్ అంటే ఒక పేరు ఉండాలి మనకి. హ్యూమన్ రైట్స్ అంటే వాళ్ళు ఎదిరిస్తారు అనే ఒక పేరు ఉంటుంది, దేనికైనా తెగిస్తారు, దేనికైనా ఎదిరిస్తారు అనేసి. కానీ వాళ్ళకి మంచి మనసు ఉండేది కూడా జనాలకి తెలియాల. కానీ చాలామంది హ్యూమన్ రైట్స్ అంటే ఈరోజు నేను ఈ మీటింగ్ వస్తానన్నప్పుడు నలుగురు చెప్పినారు, హ్యూమన్ రైట్స్లు ఎందుకు ఉండవు, వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు, దానికి వద్దు అన్నారు. మేము ఏ రోజు హ్యూమన్ రైట్స్ పెట్టుకొని రౌడిజం పోలేదు, దందాలు చేయలేదు, ఏ టోల్ గేట్ కానీ మేము హ్యూమన్ రైట్స్ నా కారు పాస్ చేయండి అనేసి మేమైతే ఏ రోజు ఆడ కానీ గలాటాలు అంతా పెట్టుకోలేదు. మాకు హ్యూమన్ రైట్స్ అనే ఒక ఇది ఇచ్చినారు. కానీ దాన్నే మనస్తృప్తిగా మంచిదికే పోరాడతాం, మంచిదికే న్యాయానికే పోరాడతాం. ఆ న్యాయం పోయి అడుగుతాము, వాళ్ళు ఎదురిచ్చినారనుకోండి మేము మళ్ళీ వాళ్ళతో గలాటాలు పోము. వాళ్ళతో మళ్ళీ పోయి మేము మాట్లాడినామంటే దానికి మాకు సంబంధం లేకుండా అయిపోతుంది అనేసి మేము సైలెంట్ అయిపోయేసి కూడా వచ్చిన రోజులు కూడా ఉండాలి. అలాంటిది ఈ టీము మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ ఇచ్చినారంటే దీన్ని బట్టి బీదోళ్ళకి మనం సాయం చేయాల, మన వల్ల అయిన కాడికి మనం సాయం చేయాల. ఈరోజు నాకు ట్రిపుల్ డాక్టరేట్ వచ్చింది, సేవారత్న వచ్చింది, దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దాదాపు నాకు ఇప్పుడు 13 అవార్డులు వచ్చిండాయి. ఇప్పుడు మనకి 26వ తేదీ మళ్ళా నాకు 6 అవార్డు తెలంగాణలో ఉండదు, మళ్ళా 19వ తేదీ మళ్ళా తెలంగాణలో అవార్డు ఉండదు. రేపు నెల 24లో యూపీలో డాక్టరేట్ అంటే 1987 డాక్టరేట్ ఇచ్చిన వాళ్ళు 1782 డాక్టరేట్ ఇచ్చిన వాళ్ళు నాకు ఇప్పుడు ఇస్తాండారు, యూపీలో పిలిచి ఇస్తాండారు. అంటే మనకి అప్పుడు అంబేద్కర్కి ఇచ్చినారు చూడండి డాక్టరేట్, ఆ కంపెనీ వాళ్ళు మనకి కూడా ఇప్పుడు పిలిచి డాక్టరేట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదన్నీ మనం చేసే సేవలు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం సేవలు చేస్తాం మనకి ఏం వస్తుంది అనేసి. ఇది చిన్న ఉదాహరణ ఏమంటే మన మాదేశ్ అన్న గారిని ఎత్తుకుంటాము, ఎవరో ఫోన్ చేసినారంట, ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ఇస్తాము తీసుకోండి అని అడిగినప్పుడు సరే తీసుకుంటామన్నారంట. మళ్ళీ ఖర్చు అవుతుంది అన్నారంట. ఖర్చు అవుతుంది అన్నప్పుడు మాదేశ్ అన్న ఏం చెప్పినాడంటే, అన్న ఖర్చు డబ్బులు పెట్టే సోమత, ఆ డబ్బులు పెట్టి వచ్చే డాక్టరేట్ నాకు వద్దునా, నేను చేసే సేవలు చూసి నేను చేసే మంచి కార్యం చూసి నాకు డాక్టరేట్ వచ్చే మారైతే నేను తీసుకుంటాను అనేసి మాదేశ్ అని చెప్పినాడంట. కానీ మంచి విషయం అది. కానీ డబ్బులతో కొనేది కాదు డాక్టరేట్. ఒక మనిషికి ముందర డాక్టరేట్ రావాలంటే ఒకటి చాలు, ఒక డిఆర్ వేసుకుంటే చాలు. 3 డిఆర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, 4 డిఆర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, 5 డిఆర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు రేపు నెల 24వ తేదీ లోపలనే 5 డాక్టరేట్ వస్తుంది. నేను 5 డిఆర్లు వేసుకునేదానికి అవుతుందా?
కాదు, ఒక డిఆర్ వేసుకునేదానికి అవుతుంది. నేను ఏడ కానీ నా డాక్టరేట్ నేను ఏడ కానీ యూజ్ చేయను. నాకు దేవుడిచ్చిన అవకాశం అది. డాక్టరేట్ అనేది దేవుడిచ్చిన అవకాశం. ఎందుకు ఇస్తానంటే నేను చేసే సేవలు, నేను చేసే మంచి కార్యాలు, నేను చేసే ఈ గుడిలు గోపురాలు, దీన్ని ఏమంటే ఇది చాలా వచ్చి మనం పబ్లిక్లో వచ్చి ఎత్తుకొని రాలేదు. ఏమంటే మనకి ఏడ వరకు ఎత్తుకొని పోవాలన్నా ఆడ వరకు ఎత్తుకొని పోవాలా. అలాంటిది ఈరోజు మనం హ్యూమన్ రైట్స్లో మనం ఎందుకు పోయి కష్టపడాలా, ఎందుకు వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళని మనం ముట్టుకోవాలా అనేసి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండారు. కానీ మన మాదేశ్ అన్న టీంలు అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేదు. కానీ బయట ఉండే టీంలు చాలా మందిలో కూడా ఉన్నారు, చూసినాము మనము. కానీ గుర్తింపు వస్తుంది, మనం మనిషిగా పుట్టినాము. అలాంటిది ఈ పొలమనేరికి 1999 వచ్చినోడు నేను. మురుగన్ అంటే ఎవరికి తెలీదు. ఈ 2 ఏండ్ల మురుగన్ అంటే ఎవరిని తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను మంచి కార్యం చేసుకొని పోతా అండ. ఎవరు సొమ్ము తినలేదు, ఎవరు ఏమి మనం ఎవరి దగ్గర గలాటాలకు పోము, ఎవరు ఆస్తులు మనం ఆక్రమించలే, మనం మంచి కార్యం తీసుకొని పోతా ఉన్నాను. కాబట్టి మనం సమాజంలో ఈరోజు మనం మంచి కార్యం చేస్తామంటే చాలామంది చెప్తారు మీడియా వాళ్ళు మాత్రమే మురుగన్ దగ్గర ఉండారు అనేసి. మీడియా వాళ్ళు ముందరమే మురుగన్ దగ్గర ఉండారంటే మీడియా వాళ్ళకి ఏం కావాలంటే మంచిది కావాలా. వాళ్ళ డబ్బులు ఆశపడరు. డబ్బులు ఆశపడేదంటే ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఎందుకు ఏమంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఆ టయానికి వాళ్ళకి డబ్బులు వస్తే చాలు అనేది. కానీ మనం పొలం నేళ్ళు ఉండే వాళ్ళు కానీ మీడియా వాళ్ళు, బయట ఉండే వాళ్ళు మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ మంచిది ఎదుర్కొని పోతా ఉన్నారు. ఏడ మంచి జరుగుతుంది ఆడెత్తుకొని పోయి కెమెరా ఆన్ చేస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మంచిది తీస్తుంటారు. అంటే పనికిరాంది తీయలేదు కదా. మనం యూట్యూబ్లో చాలా చూసింటాం. కానీ దీంట్లో కొన్ని నిజాలు ఉండాది, కొన్ని తప్పుడు కూడా ఉంటుంది యూట్యూబ్లో వచ్చేది. అది ఉండే అందరికీ తెలుసు. కానీ మన పొలం నేర్లు తీసే యూట్యూబర్లు కానీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తీసేది ఇమీడియట్లీ జనాలు చూస్తారు. ఏమంటే నిజం, అది నిజం. వీళ్ళు తీసేది తప్పుడు దానికి పోరు, పనికిరాంది తీరు అనేసి వాళ్ళు అందరూ గ్రూపులు యాడ్ చేసుకునే వాళ్ళు తీసి చూస్తారు. ఇలాంటి దాంట్లో మనకి ఒక హ్యూమన్ రైట్స్లో పోస్టింగ్ ఇచ్చినారు. ఇలాంటి దాంట్లో మనము వచ్చి ఒక మంచి చేసుకొని సమాజానికి పోతా ఉన్నారు అనుకుంటూ 10 మంది ఎదుర్కొని వస్తున్నారు. నేను గంటావూరు గంగమ్మ గుడి వల్ల నేను ఎదిగినాను. ఈరోజు ఆ గంగమ్మ తల్లికి ఇప్పుడు 10 మూటల బియ్యం వచ్చింది. మాకు సంతోషంగా ఉండదు. 10 మూటల బియ్యము. ఈ 10 మూటల బియ్యం యాడ్ నుంచి వచ్చిందంటే గంగాధర నెల్లూరు నుంచి వచ్చింది. పొలంనేరు యాడ్ ఉంది, గంటావూరు యాడ్ ఉంది, గంగాధర నెల్లూరు యాడ్ ఉంది. కానీ గంటావూరు అంటే పొలంనేరుకి మాత్రమే తెలుసు. ఆ గంగమ్మ తల్లి వల్ల, మన మీడియా సోదరు వల్ల పొలంనేరులో గంటావూరు ఉంది. గంటావూరు లోపల గంగమ్మ గుడి ఉంది. గంగమ్మ గుడికి ఒక చైర్మన్ ఉన్నాడు. వాడు మంచి కార్యం చేసుకొని పోతా ఉన్నాడు. మనము ఒక చెయ్యి పెడతాము, మనము ఒక అడుగు పెడతాము, మన వల్ల అయిన సాయం మనం చేస్తాము, బీదా సాదాకి సాయం చేస్తా ఉన్నాడు అనేసి ఈరోజు 10 మూటలు. అంటే నేను ఈ గంగమ్మ గుడి తీసుకుని 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళ నాకు దొరికిన కాడికి నేను సంపాదించే దాంట్లో నేను సాయం చేసుకొని పోతాంటే కూడా అన్నదానం చేసే దాంట్లో ముందడుగులు ఉంటాను. నేను ఏడన్నా కానీ అన్నదానమే ఇచ్చేస్తాను. ఏమంటే మనం చేసే దీంట్లో అన్నదానానికి మించిన కార్యక్రమం ఏది లేదు. అలాంటి దానికి ఈరోజు నాకు 180 మూటలు దాతలుగా ఇచ్చినారు. ఈ 2 ఏళ్ళ 180 మూటలు, 10 డబ్బా నూనె ఇచ్చినారు, 2 మూట చక్కెర ఇచ్చినారు, కూరగాయలు ఇచ్చినారు. దాతలు ముందుకు వచ్చి ఇచ్చినారు. మేము వాళ్ళకి చెప్తాము, సార్ మీడియా ముందర రండి, మిమ్మల్ని చూసుకొని 4 వస్తారు అంటే, సార్ మీకు చేసిన సేవల కన్నా మేము మంచిది కాదు, మీరు చెయ్యండి, మీరు చెప్పండి. కానీ ఇలాంటి విషయంలో నేను వాళ్ళకి చెప్పలేదంటే కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దాతలు వచ్చి ముందుకు వచ్చి మనం సాయం చేసినామనేసి చెప్పలేదంటే కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి మా గంగ పండుగ కూడా 20 మూటలు బియ్యం తెచ్చి ఇచ్చినారు. 20 మూటలు బియ్యం తెచ్చిచ్చి, ప్లేట్లు ఇచ్చి, వాటర్ బాటిల్ కూడా తెచ్చి ఇచ్చినారు. వాళ్ళు రండి అంటే వాళ్ళు ముందుకు రాలేదు. మన పొలంనేరు నుంచి కూడా 4 చిల్లర అంగడి వాళ్ళు కూడా వచ్చి తీసుకొచ్చి ఇచ్చినారు. మీరు రండి అంటే లేదు స్వామి మీరు చేయండి అని చెప్పినారు. అంటే ఒక నమ్మకం మంచిది. మనం ఈరోజు 5 మూటల బియ్యం ఇస్తామంటే వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేదంటే నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే మురుగన్ ఎవరు సొత్తు తినడు, 10 మందికి అన్నం పెడతాడనే ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని నేను జనాల మధ్యలో నేను తెచ్చినాను. ఖచ్చితంగా ఇది నా ప్రాణం ఉండే వరకు అది ఎంత మంచిదిగా చేసుకొని పోవాలంటే ఖచ్చితంగా పోతాము. మేము మానవత్వంగా సాయం చేసుకొని పోతాము. మేము వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ముందర ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వెనకాల సపోర్ట్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినాను,
నాకు ఒక రోజుకి 1 కేజీ బియ్యం ఉంటే మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సరిపోతుంది. నాకు ఒక రోజుకి 5 కేజీ బియ్యంలు వద్దు, రేపు మళ్ళీ 1 కేజీ బియ్యం నేను సంపాదించుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు చెయ్యి కాలు బాగా ఇచ్చినాడు. అందువల్ల ఈరోజు 1 కేజీ బియ్యమే చాలు. నేను 5 కేజీల బియ్యం సంపాదిస్తున్నాను. అలాంటప్పుడు 4 కేజీల బియ్యం జనాల్లో పెడితే ఏమి ఇబ్బంది లే. ఏమంటే 4 కేజీ ఎత్తుకుని నేను ఇంట్లో పెట్టినానుకో పురుగులు పట్టిపోతుంది, తినలేము, ఎత్తి బయట పారేయాల్సిందే. ఎందుకు ఈరోజు నేను 1 కేజీ బియ్యం తింటా, రేపు మళ్ళీ 1 కేజీ బియ్యం నేను సంపాదించుకుంటాను కదా. 5 కేజీల బియ్యంలు ఈరోజు పెట్టుకుని మళ్ళీ రేపు 5 కేజీలు వస్తుంది. ఇది ఇట్లే పెట్టుకొని పోతే లాస్ట్ పురుగులు పట్టిపోయింది, మనము తినకుండా పక్కలోళ్ళు తినకుండా ఇది విషంలాగా అయిపోతుంది. అలాంటి దాన్ని మనం ముందుకు ఎట్టుకొని నేనైతే చేసుకొని ముందుకు పోతున్నాను. ఖచ్చితంగా మన మాదేశ్ అన్న గారికి నేనైతే మాటిస్తున్నాను. 100% వాళ్ళ టీంకి నేను సపోర్ట్ ఇచ్చుకొని ఒక గుర్తింపు వీధా సాదా చెయ్యి కాలు లేని వాళ్ళకి భిక్షగాలకి వీళ్ళకి అందరికీ ఒక గుర్తింపుగా కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరు హ్యూమన్ రైట్స్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ వల్ల అయిన సాయం ఖచ్చితంగా మీరు కూడా చేయండి. మీరు మీకు ఏం సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అర్ధరాత్రి కావాలంటే కూడా ఫోన్ చేయండి. అన్న ఈడ వీళ్ళకి జరుగుబాటు లేదన్నా, మీ వల్ల అయిన సాయం మీరు చేయండి అని చెప్పండి. ఖచ్చితంగా మాదేశ్ అన్న తరపున ఆ టయానికి మేము కానీ వచ్చి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాం. అంటే మన టీం తరపున పోతాం. ఆడ ఏం అయిపోదు. 1000 రూపాయలు ఇస్తే ఒక బట్టలు వచ్చేస్తుంది. హ్యూమన్ రైట్స్ తరపున 50 రూపాయలు వేస్తే 1000 కాదు 10,000 అవుతుంది, 10,000 లక్ష అవుతుంది. 50 రూపాయలు మనిషికి 50 రూపాయలు వేస్తే సొంతం పెట్టేది వేరా, 10 మంది వేసేది వేరా. ఈ 50 రూపాయలు వేసినామనుకో లక్షలు అవుతుంది. వాళ్ళు నిలబడతారు. 50 రూపాయలు ఎవరికి పెద్ద విషయం కాదు. ఒక 100 రూపాయలు ఒక రోజు పెట్రోల్ పెట్టినట్ల ఒక 50 రూపాయలు వేస్తే పెద్ద విషయం కాదు. కానీ లక్షలు అవుతుంది. ఆ లక్షలు అయినప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది. అలాంటిది ఈరోజు చాలా కార్యక్రమం ఎత్తుకొని చాలా చేసుకొని పోతా ఉన్నాడు. కానీ ఆడాడ చేసుకొని పోతా అయినప్పుడు చెప్పినానన్నా దీనికి గుర్తింపు కావాలా. ఈ గుర్తింపుకి ప్రతి ఒక్క నెల మీటింగ్ పెట్టండి. మన హ్యూమన్ రైట్స్ తరపున పిలియండి, మీటింగ్ పెట్టండి. వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే సమాజంలో ఎందుకు దేవుడు మన మనిషిగా సృష్టించిన అంటే తెలియాలా. ఎందుకు తెలియాలి? మీరు చేసే సేవలకి వాళ్ళే పిలిచి మీకు అవార్డు కూడా వేయడం జరుగుతుంది. అలాంటిది మాదేశ్ అని చెప్పిన డబ్బులు ఇస్తామంటే డబ్బులు ఇస్తే ఒక డాక్టరేట్ చాలు. నాకు ఫ్రీగా వస్తుంది కాబట్టి 5 డాక్టరేట్ తీసుకుంటా ఉన్నాను. ఫ్రీగా వాళ్ళు ఇచ్చి పిలిచినారు కాబట్టి 5 డాక్టరేట్ చూస్తా ఉన్నాను. ఇప్పుడు మనకి మాదేశ్ అన్న చెప్పినాడు కాబట్టి మనం మాదేశ్ అన్నకి చెప్తా ఉన్నాం. నన్ను డబ్బులు అడిగినారన్నా, నా దగ్గరే చెప్పినా డబ్బులు అడిగినారన్నా డాక్టరేట్ ఇచ్చేదానికి అన్నాడు. అందుకు నేను చెప్తాను, మనం చేసే సేవలు ఒకటి సార్లు డాక్టరేట్. ఇట్లా మాదేశ్ అని చెప్పినట్లు డబ్బులు ఇచ్చే మరి అయితే ఒకటి సార్లు, డబ్బులు లేకుండా ఫ్రీగా వచ్చేటప్పుడు 5 డాక్టరేటు. 5 డాక్టరేటు. ఇంకో రాబోయే రోజు 5, 10 అవుతుంది, 10, 20 అవుతుంది ఫ్రీగా వచ్చేది. వాళ్ళు పిలిచి మనకి ఇచ్చేటప్పుడు ఫ్రీగా. ఇది నేను మంచిగా చేసుకుంటా పోయినా. ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా చేస్తే జనాల మధ్యలో వాళ్ళకే మనమే కంపెనీ తరపున ఎత్తుకొని పోతాము. మన హ్యూమన్ రైట్స్ తరపున ప్రతి ఒక్కరికి మంచి అవార్డు కూడా నేను తీసిస్తాను కూడా మాటిస్తున్నాను. కానీ డబ్బులతో కాదు, మీరు చేసే మంచి మనస్సుతో, మీరు చేసే మంచి కార్యంతో నేను మీకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే ఒక డాక్టరేట్ ఈరోజు మనము మాదేశ్ అన్నకి డాక్టరేట్ మనం తీసిస్తామంటే సమాజానికి తెలియాల ఆయనకి ఎందుకు డాక్టరేట్ ఇచ్చినారు అనేసి. ఆయన మంచి చేసినాడు కాబట్టి ఆయన పక్కలుండే మనిషికి డాక్టరేట్ తీస్తాం. ఆయన ఏం చేసి ఉండడు తెలుసు కదా జనాలకి. ఈయన ఏం చేసినాడని తెలుసు, పక్కలుండే వాళ్ళు ఏం చేసినారని తెలియదు కదా. పక్కలుండే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళకి డాక్టరేట్ తీస్తే డబ్బులు ఇచ్చి డాక్టరేట్ తీసినాం. ఈయన మాదేశ్ అన్నకి డాక్టరేట్ తీసినాం అంటే ఆయన చేసిన సేవలు చూసి తీసినాం. అందుకే డాక్టరేట్ అనేది సామాన్యంగా రాదు. అదే డాక్టరేట్ ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. కానీ ఇంకొకటి విషయం ఏమంటే, నేను తమిళనాడు సీఎం స్టాలిన్నే నాకు సేవారత్న వచ్చినప్పుడు తమిళనాడు సీఎంని కలిసేదానికి పోయినప్పుడు అతను స్టాలిన్ గారు ఒక మాట చెప్పినారు, డాక్టరేట్ ఎవరైనా తీసుకోవచ్చు కానీ సేవారంగం అనే సేవారత్న వచ్చి ఎవడు తీసుకోలేడు. అలాంటిది నాకే రాలేదు, నువ్వు సేవారత్న అవార్డు తీసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది అనేసి ఆయన అప్పుడు సాల్వలు కప్పి సన్మానం కూడా చేసినాడు. సేవారత్న అంటే దానికి కారణం కూడా నేను చెప్తాను వినండి. ఆయన ఆ రోజు ఆయన సీఎం మనం మెచ్చుకునే దానికి సేవ అంటే మనం ఏం చేసినాం. డాక్టరేట్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి సేవ ఏం చేసినాం.
ఏమి చేయకుండా డాక్టరేట్ తీసుకునేది ఉండదు. సేవ అంటే నువ్వు ఏం సేవలు చేసినావు జనాలకి తెలియాలి కదా. నేను ఈరోజు నాకు పబ్లిక్లో ఒక సేవారత్న అన్న ఒక పేరు ఉంది, డాక్టర్ అనేసి ఒక పేరు ఉండేటప్పుడు డాక్టరేట్ అనేది సేవారత్న అంటే నేను చేసే సేవలు జనాలకు తెలుస్తుంది. తెలిస్తేనే కదా సేవారత్న ఇచ్చేది. ఊరికి ఎత్తుకొచ్చి అంత పెద్ద కంపెనీ నాషా కంపెనీ ఎత్తుకొచ్చి నీకు సేవారత్న ఇచ్చేసినప్పుడు కంపెనీని వెరిఫై చేస్తారు, ఎందుకు ఇచ్చినారు, వాడు ఏం చేసినాడు సమాజంలో, మాకు తెలిసి ఏం చేయలేదనేసి. అలాంటిది ఈరోజు మన మీడియా సోదరు తరపున నేను చేసిండే మంచి కార్యాలంతా బయట పోయేసి దాన్ని వాళ్ళు యూట్యూబ్ నుంచి వాళ్ళు ఎత్తుకొని దాన్ని మనకి ఫోన్ చేయడము, మనం ఏడండారు కనుక్కోవడము, ఆ సేవలు మీరు సేవలు చేసిండారనేసి సేవారత్న ఇచ్చినారు. సేవారత్న ఎట్లా వస్తుంది? సేవలు చేస్తేనే సేవారత్న వస్తుంది. డాక్టరేట్ తీసుకోవచ్చు, డబ్బులు ఇస్తే డాక్టరేట్ వస్తుంది, కానీ సేవారత్న రాదు. ఏం చేసినావు సమాజం అడుగుతారు, ఎందుకు మీ ఫ్రెండే అడుగుతాడు నువ్వేం సేవలు చేసినావు బా, నీకు ఎందుకు ఇచ్చినారు వాళ్ళు సేవారత్న, అదంటే కంపెనీ మంచి కంపెనీ కదా, పనికిరాని కంపెనీ కదా అని. ఇది నిజం. అలాంటిది ఆ రోజు ఆయన సీఎం నాకైతే తెలీదు ఈ సేవారత్న అనేది, దీనికి ఇంత వాల్యూ ఉండేదని కూడా నాకు తెలీదు. కానీ అలాంటి అవార్డు నాకు ఇచ్చినప్పుడు ఆయన చెప్పి మెచ్చుకున్నప్పుడు నాకు ఆనందమైంది, నేను ఇంత మంచి పని చేసినానా అనేసి. అలాంటిది పోయిన సంవత్సరం అయితే నాకు వచ్చిండే ఆ సేవా రంగము కారణం కూడా చెప్తాను. పోయిన సంవత్సరం ఓంశక్తి గుడికి 1980 మందిని నేను ఓంశక్తి గుడికి ఫ్రీగా పంపించినాను. పంపించిన వల్ల వాళ్ళకి 5 రోజులు టూర్ పెట్టి 3 పూట్ల వండి కూడా వేసినా నేను. అలాంటి దాన్నే జనాలు, మన యూట్యూబర్లు, మన ప్రింట్ మీడియా వాళ్ళు జనాల మధ్యలో ఎత్తుకొని పోయి దీన్ని పోయేసి బయట నాకు ఫోన్ చేసి ఏం చెప్పడం అంటే, ఒక ఓంశక్తి గుడికి ఒక బస్సునే పిలుచుకొని పోతా ఉన్నాము, 10 మంది పోతే ఎవరు ఏడపోతారో ఎవరు ఏడ వస్తారో తెలీదు స్వామి. అలాంటిదే నువ్వు 1000 మంది పైన పిలుచుకొని పోయి వాళ్ళకి 3 పూటలు నువ్వు భోజనాలు పెట్టి పిల్ల పాపలను భద్రంగా ఎత్తుకొచ్చి భద్రంగా నువ్వు చేర్చిండావంటే దీనికి మేము సేవారత్న మీకు ఇస్తా ఉన్నాము అని చెప్పి ఇచ్చినారు నాకు. అది దీనికి మించిన సేవలు ఏది చేసేదానికి కూడా కాదు. ఆ 1000 మంది నేను 3 పూట్ల అన్నం పెట్టి భద్రంగా పిలుచుకొచ్చి నువ్వు వదిలినావంటే పెద్ద విషయం కాదు. ఏమంటే గుడి గోపురాలకు పోయే వాళ్ళు ఉంటారు, అట్లా వెళ్ళిపోతారు, ఇట్లా వెళ్ళిపోతారు, చాలా ఇబ్బందులు, చాలా న్యూస్లు కూడా వస్తాను, వాళ్ళు దారిపోయినారు, వీళ్ళు దారిపోయినారు, వాళ్ళు మైక్ పెట్టుకొని ఎదుకోవడం ఇదంతా ఉంది. మీరు చేసిన ఈ మంచి కోసమే మీకు సేవారత్న మేము ఇస్తామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉండేది. ప్రతి ఒక్కరు మన హ్యూమన్ రైట్స్ తరపున కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమం మంచిగా మన వల్ల అవుతుంది కాదు అనేది ఏది కాదు, అవుతుంది అనేసి ముందడుగు వేసుకొని పోతే ఖచ్చితంగా అవుతుంది. మీకు సపోర్ట్గా నేను మాదేశన్న కూడా ఉంటాము. మనం దీన్ని బలపరుచుకొని జనాలకి లేని వాళ్ళకి మనము సాయం చేసుకొని పోతే ఏదో దేవుడు మనకి మనిషి రూపం ఇచ్చిన దానికి ఒక అవకాశం దొరుకుతుంది. మీరు చేసిండే సేవలకు కూడా సమాజంలో గుర్తింపు కూడా వస్తుంది. మీరందరూ కలిసి అంతా ఒక టీముగా ముందడుగు వేసుకొని మనం ఇంకా దీన్ని వేరే లెవెల్కి ఎత్తుకొని పోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న.